జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తామని నవీన్ యాదవ్ అతని సోదరుడు బెదిరింపులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్లు లాక్కుని దౌర్జన్యం చేశారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ పై 2, వెంకట్ యాదవ్ పై 1 కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రైట్ కా ఇదే అంశంపై స్పందించడానికి ఎమ్మెల్సీ తాతా మధు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి సార్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మీ స్పందన ఏంటి? నవీన్ యాదవ్ మీద ఈ కేసులు అనేటివి కొత్తవి కాదమ్మా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం వాళ్ళ రికార్డ్స్ చూస్తే ఒక బుక్ రాయొచ్చు వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వెంకట్ దగ్గర నుంచి, ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి పబ్ లో ఆయన మీద కేసు ఉంది. ఈ ప్రాంతంలో అనేకమైన కేసులు ఆయన మీద ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి వాళ్ళ మీద. ఈ మధ్య మొన్న 3 రోజుల క్రితం కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ప్రశాంతంగా వాళ్ళ పని చేసుకుంటూ ఉంటే వచ్చి అక్రమంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేసి వాళ్ళ మెటీరియల్ అంతా లాక్కొని టవల్స్ గుంజుకొని షర్ట్లను జింపేసి మిమ్మల్ని చంపేస్తాం, ఇక్కడ ఉండొద్దు, ఈ ఏరియా నుంచి బయటికి పోరు, మీరు ఏమంటారు మీ ఫ్యామిలీకి దూరం అవుతారు, మిమ్మల్ని ఇక్కడే చంపి పాత్ర పెడతామని విపరీతంగా బెదిరింపులు చేయటం జరిగింది. సో దాని దృష్ట్యా మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసు వారు కూడా వారి మీద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంతోషం. అట్లీస్ట్ ఏంటంటే ఎన్నికల సమయంలో ఒక గుండాకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్, వాడి తమ్ముడికి కూడా ఆ గుండా ఇక్కడ ఏంటంటే పెట్టలేకపోతా ఉన్నాడు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేవరు, ఇది మా ఏరియా, మా అడ్డ, మా గడ్డ అని చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు. సో ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఆల్రెడీ. నిన్న వచ్చినటువంటి సర్వే రిపోర్టే వాళ్ళకి చెంపపెట్టు. ప్రజలందరూ కూడా మాకు ఈ గుండాలు వద్దు, గుండా రాజ్యం వద్దు, మాకు మాగంటి గోపి గారు లాంటి వ్యక్తే కావాలి, మాకు 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, కేసీఆర్ గారే కావాలి, కేసీఆర్ గారి నాయకత్వం కావాలి అని ప్రజలు ఇక్కడ కోరుతున్నారు. ప్రజలు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా భయం అయింది, ఎందుకంటే భయం పట్టుకుంది, మేము ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోయి పనిచేసే కార్యకర్తల్ని, బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. సరే, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి వాళ్ళ మీద ఒక 3 సెక్షన్స్ కింద 351 కింద 352 అట్లా 351(3) కింద వాళ్ళ మీద 3 సెక్షన్స్ పెట్టారు. 3 కూడా ఏంటంటే అఫెన్సెస్, క్రిమినల్ సెక్షన్స్. అవి క్రిమినల్ సెక్షన్స్. వాటికి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అఫెన్స్ కి సంబంధించినటువంటివి. కాబట్టి ఎవరికైనా ఒకటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా ప్రశాంతంగా ఉండేది. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా హైదరాబాద్ ని తీర్చిదిద్దారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది మొత్తం కూడా ఏంటంటే డ్యామేజ్ చేసే పనిలో ఉన్నారు. గుండాలను పొంచి పోషిస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి తల్వార్లు తిప్పే పరిస్థితికి వచ్చింది. తల్వార్లు ఎన్నికల మీటింగ్ లో తల్వార్లు ముఖ్యమంత్రి అంటే ఒక రౌడీ కుటుంబానికి టికెట్ ఇవ్వటంతో పాటు ఆ అభ్యర్థి ఇచ్చినటువంటి తల్వార్ని ఎన్నికల సందర్భంలో తిప్పుతా ఉన్నాడు. అంటే ఏమి మెసేజ్ ఇస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆయన అభ్యర్థి నామినేషన్స్ అప్పుడేమో ఆయన రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ పోగు చేసుకొచ్చి ఒక రౌడీ ప్రదర్శన పెట్టేసేసి మొత్తం తల్వార్లు తిప్పేసేసి చేశారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. దానికోసం రేపు వాళ్ళకు గుణపాఠం చెప్పబోతున్నారు ఎన్నికల్లో. ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు, కేసీఆర్ గారి యొక్క పరిపాలన అర్థం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలి, బుల్డోజర్ పరిపాలన వద్దు, అరాచక పాలన వద్దు, మాకు ఎవరైతే మా బస్తీలను డెవలప్ చేశారో, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో, మాకు రోడ్లు వేశారో, మాకు పార్కులు కట్టించారో వాళ్ళకే ఓటేస్తాం, మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీతమ్మకే ఓటేస్తామని ప్రతి బస్తీ, ప్రతి గల్లీ, ప్రతి బజార్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారమ్మా. అందుకోసం వీళ్ళ మీద కేసు నమోదు కావడం అనేది ఒక సిగ్గుచేటైన విషయం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిగ్గుతో తలకాయ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి రౌడీలను ఎంటబెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేద్దాం అనుకుంటారో తెలియని పరిస్థితి. అందుకోసం ఇప్పటికైనా ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో
ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఒక శాంతి భద్రతలను కాపాడి అభివృద్ధిని చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో కేసీఆర్ గారి నాయకత్వమే ఇక్కడ శ్రీరామ రక్ష. హైదరాబాద్ ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ప్రపంచంలో గుర్తింపు వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ కేసీఆర్ అండ్ కేటీఆర్. సో వారిద్దరు లేకుండా హైదరాబాద్ కి ఇంత గుర్తింపు రాలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఈ గుండాగారులందరికీ కూడా ప్రజలు గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.